सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ఓం శాంతి శాంతి శాంతి. మనం బృహదారణ్యకోపనిషత్తు 27వ క్లాస్లో ఉన్నాం. ఇవాళ ప్రత్యేకమైన క్లాసు శంకరాచార్యులు వారు చేసిన కర్మఫల విచార భాష్యం చూద్దాము. మనం 3వ అధ్యాయంలో జల్పంలో పండితుల వాదోపవాదాలు చూస్తున్నాం. చూడటానికి భిన్న పండితులు వాదించినట్టున్న ఒక కంటిన్యూస్ థాట్ ఫ్లో వస్తుంది. అందులో ముందు కర్మ గురించి వస్తుంది. కర్మ వల్ల కేవలం స్వర్గలోకానికి వెళ్తే, కర్మ ఉపాసన సముచ్చయం చేస్తే హిరణ్యగర్భ లోకానికి వెళ్తారు అని వస్తుంది. కానీ హిరణ్యగర్భ ఫలం ఎక్కడ శాశ్వతం అనుకుని అక్కడే ఆగిపోతారు అని ఉపనిషత్తు హిరణ్యగర్భ లోకప్రాప్తి శాశ్వతమైన ఫలం కాదని, శాశ్వతమైన ఫలం కావాలంటే జ్ఞానయోగానికి రావాలని చూపిస్తుంది. అది కాక హిరణ్యగర్భ లోకం శాశ్వతం కాదు అని చెప్పడానికి 3వ అధ్యాయంలో 3వ బ్రాహ్మణంలో హిరణ్యగర్భ లోకం యొక్క సరిహద్దుల వర్ణన వస్తుంది. ఆ సరిహద్దుల వర్ణన రావడానికి వెనకనున్న కారణం బ్రహ్మలోక ఫలం శాశ్వతమైనది కాదు, పరిచ్ఛిన్నమైనది అని చూపించటానికి అంటారు శంకరాచార్యుల వారు. ఇంకో విధంగా చెప్పాలంటే కర్మ ఉపాసనల ఫలాలు పరిమితమైనవి అని అర్థం. ఈ విషయం నిరూపించటానికి శంకర్ల వారు తన భాష్యంలో కర్మఫల విచారణ చేస్తారు. శంకర్ల వారు అడుగడుగునా చాలా అంశాలు విశ్లేషిస్తారు. చాలా లోతుగా బృహదారణ్యకానికి భాష్యం రాశారు. అందువల్ల ఆయన బృహదారణ్యకానికి రాసిన భాష్యం ఒక మ్యాగ్నమ్ ఓపస్. మనం చూస్తున్నది బృహదారణ్యకోపనిషత్తు యొక్క మూలమే అయినా మన స్వామి పరమార్థానందజీ సందర్భం వచ్చినప్పుడల్లా భాష్యంలోంచి అనేక అంశాలు మనకి వివరిస్తూ వచ్చారు. అందులో ఒక ముఖ్యమైన అంశం ఇక్కడ కర్మఫల విచార భాష్యం. శంకరాచార్యుల వారు కర్మఫలం ఉపాసన ఫలం శాశ్వతమైన ఫలం కాదు, జ్ఞానమే శాశ్వతమైనది అని నిరూపించటానికి కర్మఫల విచార భాష్యం చేశారు. దీని సారాంశం కర్మఫలం మోక్షం కాదు అని ఒక ముక్కలో చెప్పవచ్చు. సో ఇప్పుడు ఆ భాష్యంలోకి అడుగు పెడదాం. ఇందులో 11 వాదనలు వస్తాయి. వీలున్నంత తేలికగా మన స్వామీజీ చెప్పారు. దాని వీలున్నంతగా స్వామీజీ చెప్పినట్టుగా నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. కర్మఫలం మోక్షం ఇస్తుందా లేదా అనేది చర్చనీయాంశం. పూర్వపక్షి సిద్ధాంతుల మధ్య జరిగే వాదన ఇది. పూర్వపక్షి అంటే పక్షి కాదు, పూర్వ మీమాంసకులు అనవచ్చు. అంటే వీరు వేద పూర్వ భాగాన్ని ఆధారంగా చేసుకుని వాదనలు చేస్తారు. సిద్ధాంతి అంటే మన శంకరాచార్యుల వారు. అంటే అద్వైత వేదాంతమే అల్టిమేట్, జ్ఞానం వల్లనే మోక్షం వస్తుంది అని అడుగడుగున నిరూపించుకు వస్తూ ఉంటారు. సో ఇప్పుడు మొదటి వాదన పూర్వపక్షిది చూస్తే కర్మఫలం మోక్షాన్ని ఇస్తుంది అంటారు వారు. దానికి శంకర్ల వారి జవాబు, కర్మఫలం ఎన్నటికీ మోక్షాన్ని ఇవ్వలేదు. ఎందుకంటే ఒక కర్మ చేస్తే అది 4 రకాలైన ఫలాలనే ఇవ్వగలవు. ముందు ఆ ఫలాలు ఏమిటో చూద్దాం. అవి ఆప్తి, ఉత్పత్తి, వికారం, సంస్కారం. ఆప్తి అంటే ఒక ప్రాంతానికి చేరటం. ఉదాహరణకి వడ్లను ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి తరలించటం. ఉత్పత్తి అంటే ఒక వస్తువుని ఉత్పత్తి చేయటం.
ఉదాహరణకి పంట పండించటం. 3 వికారం, మార్పు చెందటం, వడ్లని అందంగా వండటం. 4 సంస్కారం, దాన్ని శుద్ధి చేయటం, వడ్ల నుంచి పొట్టు తీయటం. సంస్కారంలో మళ్ళీ 2 రకాలున్నాయి, గుణ ఆదానం, దోష అపనయనం. గుణ ఆదానం అంటే ఉన్నదానికి కొత్త అలంకరణలు చేయటం. దోష అపనయనం అంటే అశుద్ధాన్ని తొలగించటం. ఉదాహరణకి స్నానం చేయటం దోష అపనయనం అయితే తర్వాత చేసుకునే ముస్తాబు గుణ ఆదానం కిందికి వస్తుంది. ఇప్పుడు మోక్షం ఈ 4 కర్మఫలాల్లో దేనిలో కన్నా వస్తుందా అని విశ్లేషిస్తే దేనిలోకి రాదు. ఎందువల్ల? మోక్షం అంటే పూర్ణత్వం, బ్రహ్మ పూర్ణత్వం కాబట్టి మోక్షం కూడా పూర్ణత్వం. ఇప్పుడు ఈ 4 ఫలాలను బ్రహ్మపరంగా చూద్దాం. ఆప్తి అంటే ఒక చోటికి చేరటం అన్నాం. బ్రహ్మ సర్వవ్యాపకం కాబట్టి బ్రహ్మను చేరలేము. సర్వగతత్వాత్ ఆప్తి న భవతి. ఉత్పత్తి, ఉత్పత్తి అంటే ఒక వస్తువుని ఉత్పత్తి చేయటం. బ్రహ్మ నిత్యం కాబట్టి బ్రహ్మను ఉత్పత్తి చేయలేము. నిత్యత్వాత్ ఉత్పత్తి న భవతి. 3 వికారం, మార్పు చేయటం. బ్రహ్మకు వికారాలు లేవు కాబట్టి మార్పు చేయలేం. నిర్వికారత్వాత్ వికార న భవతి. 4 సంస్కారం, శుద్ధి చేయటం. బ్రహ్మకు దోషాలు లేవు కాబట్టి శుద్ధి చేయలేం. నిర్దోషత్వాత్ సంస్కార న భవతి. అందువల్ల మోక్షం కర్మఫల విలక్షణం. ఇది మొదటి వాదన. ఇప్పుడు 2 పూర్వపక్షి వాదన. రెండోది, కర్మఫలం మోక్షం ఇవ్వదేమో కానీ నిత్య కర్మఫలం మోక్షాన్ని ఇస్తుంది అంటారు. దీనికి శంకర్ల వారి జవాబు చూసే ముందు అసలు కర్మల గురించి మనకి కొంత బేసిక్ ఐడియా ఉండాలి. నిత్య కర్మ అంటే రోజు చేసేవి అని కాదు, చేసి తీరాల్సిన కర్మలు. 4 నెలలకు ఒకసారి చేసే కర్మలు కూడా ఇందులోకే వస్తాయి. 2 నైమిత్తిక కర్మలు. ఇవి కూడా చేసి తీరాల్సిన కర్మలే కానీ ఇవి కొన్ని ప్రత్యేక సందర్భాలలోనే చేసి తీరాలి. ఉదాహరణకు పుత్రుడు పుట్టినప్పుడు బారసాల చేసి తీరాలి. 3 కామ్య కర్మలు, కోరికలు తీర్చుకోవడానికి చేసే కర్మలు. అందరి కోరికలు ఒక్కలాగా ఉండవు కాబట్టి ఇది అందరికీ వర్తించదు. పుత్రుడు కావాలనుకునే వ్యక్తి పుత్రకామేష్టి యాగం చేయవచ్చు. అతను కూడా చేసి తీరాలనే లేదు, ఇష్టమైతేనే చేయవచ్చు. 4 నిషిద్ధ కర్మలు. ఇవి చేయకూడని కర్మలు. మాంసం తినకూడదు, సురాపానం చేయకూడదు, హింస చేయకూడదు. 5 ప్రాయశ్చిత్త కర్మలు. ఏదైనా తప్పు చేస్తేనో గ్రహ పరిస్థితి మార్చడానికో చేసే కర్మలు. ఈ కర్మలన్నింటిలో నిత్య కర్మలు చేస్తే మోక్షం వస్తుంది అంటాడు పూర్వపక్షి. పూర్వపక్షి అంటే పూర్వమీమాంసకుడు అనే విషయం మర్చిపోకూడదు. దానికి శంకర్ల వారి జవాబు, ఒక వాదన వచ్చినప్పుడు శంకర్ల వారు దాన్ని 3 కోణాల్లోంచి వాదిస్తూ ఉంటారు. అవి శృతి ప్రమాణం, యుక్తి ప్రమాణం, అనుభవ ప్రమాణం. నిత్య కర్మలు మోక్షాన్ని ఇస్తాయి అని ఈ 3 ఏ ప్రమాణం ద్వారానూ నిరూపించలేము అంటారు శంకర్ల వారు. ప్రమాణ అభావాత్. దీనికి జవాబు. 3వ వాదన. ఇప్పుడు పూర్వపక్షి నిత్య కర్మలు మోక్ష ఫలాన్ని ఇస్తాయి అని నిరూపించడానికి ప్రమాణం లేకపోవడమే ప్రమాణం ఉంది, ప్రమాణం అస్తి అంటారు. ఈ పూర్వపక్షి చూపించే ప్రమాణం ఏమిటో చూద్దాం. మీమాంస సూత్ర ప్రకారం ఏ కర్మ చేసినా దానికి ఫలం ఉండి తీరాలి. ప్రయోజనం అనుదిశ్య మందోపిన ప్రవర్తతే. ప్రయోజనం ఆశించకుండా మందబుద్ధి ఉన్న వ్యక్తి కూడా ఏ పని చేయడు. కాకపోతే అతను మందబుద్ధి ఉన్నవాడు కాబట్టి అతను ఆశించే ఫలం అతని స్థాయి తగ్గట్టుగానే ఉంటుంది. కానీ వేదంలోని కర్మకాండలో కొన్ని చోట్ల యజ్ఞాలకు ఫలం చెప్పలేదు. అలాంటప్పుడు ఆ ఫలాన్ని మనం కలుపుకోవాలి అంటారు మీమాంసకులు.
ఫలాన్ని కలుపుకోవాలంటే మన ఇష్టం వచ్చినట్టు కలుపుకోకూడదు. అది ఊహాజనితం అయిపోతుంది. దానికి కూడా ఒక మీమాంస ఉంటుంది. అందువల్ల దానికి ఆధారం ఏమిటో చూడాలి. మీమాంసకులు 2 రకాల ఆధారాలను చూపిస్తారు. అందులో ఒకటి పితృలోక న్యాయ అంటారు. కర్మ చేస్తే పితృలోక ఫలం పొందుతారు అని వేదంలో వస్తుంది. కర్మణా పితృలోక అని మన బృహదారణ్యకోపనిషత్తులో కూడా చూస్తాం. ఆ సూత్రం ప్రకారం ఫలం చెప్పకుండా కర్మలు ఎక్కడ చెప్పినా దానికి పితృలోక ఫలం అని చెప్పవచ్చు. దీని కర్మణ పితృలోక న్యాయ అంటారు. ఇంకొక న్యాయం విశ్వజిత్ న్యాయ. కొన్ని చోట్ల కొన్ని కర్మలకు ఫలం చెప్పకపోతే వాటికి ఫలంగా స్వర్గలోక ఫలం చెప్పవచ్చు అని వస్తుంది ఈ న్యాయంలో. ఎందుకు? అక్కడ కూడా మీమాంస రూలు అందరికీ స్వర్గలోక ఫలం ఇష్టం కాబట్టి ఈ ఫలాన్ని చెప్తారు. స్వర్గలోకం ఫలంగా వస్తుంది అంటే స్వర్గలోకం కోరుకునేవారు ఈ కర్మలను చేస్తారు. దీని విశ్వజిత్ న్యాయ అంటారు. విశ్వజిత్ అనే కర్మకు చెప్తారు కాబట్టి ఆ పేరు వచ్చింది. కానీ ఈ కర్మణా పితృలోక అని చెప్పిన చోట రాదు. అందువల్ల కర్మఫలం పితృలోకం కానీ స్వర్గలోకం కానీ అవుతుంది. ఇప్పుడు నిత్య కర్మకు కూడా ఫలం చెప్పలేదు. అందువల్ల ఈ 2 న్యాయాలని ఉపయోగించి పితృలోక ఫలం కానీ స్వర్గలోక ఫలం కానీ వస్తుందేమో చూడాలి. కానీ ఈ 2 ఫలాలు కూడా నిత్య కర్మకు వర్తించవు అంటున్నాడు పూర్వపక్షి. ఎందువల్ల? పితృలోక న్యాయం చూస్తే కర్మ చేస్తే పితృలోక న్యాయం పొందుతారు అనే ఈ న్యాయం నిత్య కర్మకు వర్తించదు. ఎందుకంటే కర్మ చేస్తే పితృలోకం పొందుతారు అనే అధ్యాయంలో నిత్యకర్మ గురించి రాలేదు. మన భారతీయ రాజ్యాంగం భారతదేశం మేరకే ఉన్నట్టుగా ఈ కర్మసూత్రం ఈ ప్రకరణం మేరకే వర్తిస్తుంది. కాబట్టి పితృలోక న్యాయం కొట్టివేయటమైంది. ఇప్పుడు విశ్వజిత్ న్యాయం వర్తిస్తుందేమో చూద్దాం. స్వర్గలోక ఫలం వస్తుందని ఎందుకు చెప్తోంది? స్వర్గలోక ఫలాన్ని ఆశించైనా ఎవరైనా ఈ కర్మ మీద శ్రద్ధ చూపుతారేమో అని చెప్తోంది. అంటే కర్మను చేసే వ్యక్తిని అధికారి అంటారు. అందువల్ల ఒక అధికారిని పరిచయం చేయటం కోసం విశ్వజిత్ కర్మ చెప్పింది. కానీ నిత్య కర్మ విషయం వచ్చేసరికి అధికారిని బలవంతంగా ప్రవేశపెట్టనవసరం లేదు. నిత్యకర్మ వైదికుడైన ప్రతి వ్యక్తి చేసి తీరాలి. విశ్వజిత్ యాగంలో ఏదైనా ఫలం కావాలనుకుని ఎవరైనా ఆ యజ్ఞం చేస్తే అతను అధికారి అవుతాడు. ఇక్కడ అతనికి స్వర్గ ఫలాన్ని ఆశ చూపిస్తున్నది శాస్త్రం. కానీ నిత్యకర్మకు అధికారిని వెతుక్కోనవసరం లేదని చూసాం. మనం జీవించి ఉంటే నిత్యకర్మకు అధికారులం అయిపోతాం. అందువల్ల అధికారి సిద్ధంగానే ఉన్నాడు. అధికారి ముందే ఉంటే అతనికి స్వర్గలోక ఫలం చూపించటం ఎందుకు? కాబట్టి ఈ 2 ఫలాలు నిత్యకర్మకు వర్తించవు. కాబట్టి కర్మలో చెప్పని కొత్త ఫలాన్ని అందించాలి. అదేమిటి? మోక్ష ఫలం. అందువల్ల నిత్యకర్మకు ఫలం మోక్షం అంటాడు పూర్వపక్షి. శంకర్ల వారి జవాబు. శంకర్ల వారు దీనికి ఒప్పుకోరు. యజ్ఞానికి ఎప్పుడైతే ఫలం మనం కలుపుకోవాలో అప్పుడే దానంతటా అదే విశ్వజిత్ న్యాయం వస్తుంది. విశ్వజిత్ న్యాయం ఉన్నదే ఫలం చెప్పని చోట ఫలం కలుపుకోవడానికి. మీరేమో అధికారి కల్పన కోసం అంటున్నారు. విశ్వజిత్ న్యాయం ఫల కల్పనకు వాడతారు కానీ అధికారి పరంగా చెప్పరు. ఈ సూత్రం ప్రకారం నిత్యకర్మకు ఫలాన్ని కలుపుకోవాలనగానే విశ్వజిత్ న్యాయం దానంతట అదే వస్తుంది. విశ్వజిత్ న్యాయం వస్తే ఫలం ఏంటి? స్వర్గలోక ఫలం వస్తుంది. నిత్యకర్మణాం స్వర్గఫలమేవ భవతి నతు మోక్ష ఫలం. సో నిత్యకర్మకు స్వర్గఫలం వస్తుంది కానీ మోక్ష ఫలం రాదు. అందువల్ల ఫలం రావాలి అంటే విశ్వజిత్ ఫలమే రావాలి. ఇప్పుడు పూర్వపక్షి వాదన 4 చూద్దాం. ఇలా చూస్తే లాభం లేదని పూర్వపక్షి ఇంకో మార్గంలోంచి వస్తున్నాడు. సరే, మీ వాదన ఒప్పుకుంటాను. ఫలం కలుపుకోవాలంటే విశ్వజిత్ న్యాయం రావాలి. విశ్వజిత్ న్యాయం వస్తే స్వర్గలోక ఫలమే రావాలి అంటున్నారు కదా, నిజమే. మోక్షం అసలు ఫలమే కాదు.
మోక్షాన్ని ఫలంగా చూస్తే కదా ఈ వాదన. మోక్షం నిత్య సిద్ధత్వం. మోక్షం సాధ్య వస్తువు కాదు, సిద్ధ వస్తువు. అది మనం కూడా ఒప్పుకుంటాం. మోక్షం ఫలం కాదు, అది నిత్య కర్మకు నిత్య సిద్ధం. అంటే మోక్షం సాధ్యం కాదు, సిద్ధ వస్తువు, ఇంకా ఫలంగా చూసే ప్రసక్తి ఎక్కడా అంటున్నారు. దానికి శంకర్ల వారు మనసారా నవ్వుకుంటారు. ఎందువలనంటే మోక్షం సిద్ధ వస్తువు అయినప్పుడు దాని ఒక సాధన యొక్క సాధ్యంగా ఎలా చూపిస్తారు, నిత్య కర్మ ఫలంగా ఎలా వర్ణిస్తారు అంటున్నారు శంకర్ల వారు. నిత్య సిద్ధస్య మోక్షస్య నిత్య కర్మ ఫలత్వం కథం భవతి. అదో పక్క నిత్య సిద్ధం అంటున్నారు. అంటే ముందే వచ్చిన సాధ్యం, ముందే వచ్చిన సాధ్యానికి కొత్తగా వచ్చే సాధ్యంగా ఎలా వర్ణిస్తారు. ఒక పక్క మోక్షం నిత్య సిద్ధం అంటున్నారు, ఇంకో పక్ష నిత్య కర్మ ఫలం అంటున్నారు. రెండిటికి ఎలా పొత్తు కుదురుతుంది? పూర్వపక్షి వాదన 5. ఎందుకు అవదు? అది నిత్య కర్మ ఫలం అవవచ్చు. నిత్య సిద్ధస్య మోక్షస్య నిత్య కర్మ ఫలత్వం సంభవతి. అంతకుముందు వాదనలో శంకరాచార్యుల వారు నిత్య సిద్ధస్య మోక్షస్య నిత్య కర్మ ఫలత్వం కథం భవతి అని అడిగారు. నిత్య సిద్ధమైనది నిత్య కర్మ ఫలం ఎలా అవుతుంది అని ప్రశ్నించారు. అదే వర్డ్స్ కోట్ చేసి ఎందుకు అవదు అని పూర్వపక్షి 5వ వాదనగా వాదిస్తున్నారు. ఎందుకంటే అద్వైతాన్నే ఇక్కడ కోట్ చేస్తున్నారు వాళ్ళు. అద్వైతంలో కూడా మోక్షం నిత్యం అంటారు, కానీ ఓ పక్కన జ్ఞానాద్ ఏవతు కైవల్యం అంటున్నారు. మోక్షం సిద్ధ వస్తువు అయితే మీరే మోక్షం జ్ఞానఫలం అని చెప్తున్నారు. జ్ఞానఫలం వల్లనే మోక్షం వస్తుంది అంటున్నారు మీరు. అంటే మరి సిద్ధ వస్తువు జ్ఞానఫలంగా ఎలా సాధ్యమవుతుంది? మీరు సిద్ధ వస్తువైన మోక్షాన్ని జ్ఞానఫలం అనగాలేంది, నేను నిత్యకర్మ ఫలం అంటే తప్పేమిటి? దానికి శంకర్ల వారి జవాబు, అవును, మేము మోక్షం జ్ఞానఫలం అంటాం నిజమే, కానీ దాని అర్థం నిజంగా జ్ఞానఫలంగా వస్తుంది అని కాదు అర్థం. వాచ్యార్థం తీసుకోకూడదు, అక్కడ లక్ష్యార్థం తీసుకోవాలి. ఎందువలనంటే నిజానికి మోక్షం జ్ఞానఫలం కాదు. అజ్ఞానం వల్ల నేను సంసారంలో పడి కొట్టుమిట్టాడుతున్నాను, నేను దీని నుంచి మోక్షం పొందాలి అనే అపోహలో ఉన్నాం మనం. అజ్ఞానం = సంసారం అని చూస్తాం. కాబట్టి అజ్ఞానం నాకు మోక్షానికి మధ్య దూరాన్ని ఏర్పరుస్తుంది. అజ్ఞాన నివృత్తి ఎప్పుడు కలుగుతుందో అప్పుడు అజ్ఞాన జనిత పొరపాటు కూడా పోతుంది. అంటే సంసారం నాకు లేనే లేదు అని అర్థమవుతుంది. సో మోక్షం పొందుతాను అని చెప్తే దాని అర్థం నేను ముందే నిత్యముక్త పురుషుణ్ణి, నేను మోక్షం పొందనవసరం లేదు అని గ్రహించటమే మోక్షం పొందటం. మోక్షం కోసం ప్రయత్నించిన అవసరం లేదు అని తెలుసుకుంటేనే మోక్షం కలిగినట్టు అర్థం వేదాంతంలో. ఇది ఎప్పుడు తెలుస్తుంది? అజ్ఞాన నివృత్తి కలిగాకే తెలుస్తుంది. అజ్ఞానం కప్పిన ముసుగుని తీస్తుంది జ్ఞానం. అందువల్ల జ్ఞాన ఫలం అంటే అజ్ఞాన నివృత్తి ఏవ జ్ఞాన ఫలం అని శంకరాచార్యుల వారు వివరిస్తున్నారు. పూర్వపక్షి వాదన 6. ఏ రాయి అయితే ఏం పళ్ళు ఊడగొట్టుకోవడానికి అని సామెత. మీకు అజ్ఞాన నివృత్తి జ్ఞాన ఫలం అయితే మాకు నిత్య కర్మలు అజ్ఞానాన్ని తొలగిస్తాయి. అంటే ఏ విధంగా చూసినా అజ్ఞానం తొలగితే మోక్షం అన్నారు కదా. అంటే నిత్య కర్మలు పరోక్షంగా మోక్షాన్ని ఇస్తున్నాయి, మేము అన్న దాంట్లో తప్పేముంది అని మళ్ళీ పూర్వపక్షి అంటాడు. దానికి శంకర్ల వారి జవాబు, అజ్ఞానం అన్ని రకాలుగాను తొలగదు. అజ్ఞానం జ్ఞానం పరస్పర విరుద్ధమైనవి. జ్ఞానం ఉన్న చోట అజ్ఞానం ఉండదు, అజ్ఞానం ఉన్న చోట జ్ఞానం ఉండదు. అదే కర్మ అజ్ఞానం తీసుకుంటే అవి పరస్పర విరుద్ధమైనవి కావు. ఎందుకు? మీరు అసలు కర్మ ఎందుకు చేస్తున్నారు? అజ్ఞానం వల్ల కర్మ చేస్తున్నారు.
అజ్ఞానం వల్ల నేను పరిచ్ఛిన్న జీవిని అనుకుంటున్నారు, అపూర్ణుణ్ణి అనుకుంటున్నారు. పూర్ణత్వం పొందటం కోసం, ఆ కోరిక తీర్చుకోవటం కోసం అనేక కర్మలు చేస్తున్నారు. కాబట్టి కర్మ అజ్ఞానం పరస్పర విరుద్ధమైనవి కాదు. ఎందుకు? జ్ఞానం అజ్ఞానాన్ని నాశనం చేయగలదు, కానీ నిత్య కర్మ అజ్ఞానాన్ని నాశనం చేయలేదు. కర్మలు చేసేదే అజ్ఞానం వల్ల చేస్తున్నాం. అలాంటప్పుడు కర్మ అజ్ఞానాన్ని ఎలా పారద్రోలుతుంది? ప్రసక్తే లేదు. అంతేకాదు, ఇది యుక్తి ప్రమాణానికే కాదు, అనుభవ ప్రమాణానికి కూడా తెలుస్తుంది. ఉదాహరణకు, మీకు కాకి రంగు అంటే ఏమిటో తెలియదు. మీరు ఎన్ని కర్మలు చేసినా అజ్ఞానం తొలగదు. దీనికి తర్కం అవసరం లేదు, అనుభవమే చెప్తుంది. లౌకిక కర్మ చేసినా అజ్ఞానం తొలగదు, వైదిక కర్మ చేసినా అజ్ఞానం తొలగదు. విష్ణు సహస్రనామం చదివితే పుణ్యం వస్తుందేమో, కానీ కాకి రంగు గురించి మీకున్న అజ్ఞానం మాత్రం పోదు. కాకి గురించి తెలుసుకుంటేనే అజ్ఞానం పోతుంది. అది దృష్ట ఫలం. అందువల్ల నిత్య కర్మ చేస్తే అజ్ఞానం పోతుంది అనేది సరి అయిన వాదన కాదు. సో శంకరాచార్య వారు దృష్ట ఫలంగా అజ్ఞానం పోతుంది అని అనలేరు మీరు అని అంటే, దానికి పూర్వపక్షి వాదన 7 చూద్దాము. కర్మకు 2 ఫలాలు ఉన్నాయి, దృష్ట ఫలం అదృష్ట ఫలం 2 ఉన్నాయి. మీరు దృష్ట ఫలం గురించి మాట్లాడుతున్నారు, మేము ఇప్పుడు అదృష్ట ఫలం గురించి చెప్తాం, వినండి. ఉదాహరణకు, ఒక వ్యక్తికి అన్నదానం చేస్తే అతని ఆకలి తీరుతుంది, అతను తృప్తి చెందుతాడు. అది దృష్ట ఫలం. ఎందువలనంటే ఆ ఫలం మనకి కొట్టొచ్చినట్టు తెలుస్తుంది, అతని మొహంలో ఆనందం కలుగుతోంది. కానీ ఇదొకటే ఫలం రాదు. ఒక అన్నదానం చేస్తే అదృష్ట ఫలం కూడా వస్తుంది, అంటే దానివల్ల పుణ్యం కూడా వస్తుంది. మరణం తర్వాత ఆ వ్యక్తి ఈ పుణ్యం వల్ల స్వర్గలోకానికి వెళ్తాడు. ఆ విధంగా నిత్య కర్మకు 2 ఫలాలు ఉన్నాయి, దృష్ట ఫలం అదృష్ట ఫలం. సరే, మీరన్నట్టే దృష్ట ఫలం అజ్ఞాన నివృత్తి చేయకపోవచ్చు, కానీ అదృష్ట ఫలం అనేది ఇంకోటి ఉంది కదా, అదెందుకు చూడరు మీరు? అదృష్ట ఫలం చేయవచ్చు కదా అని అంటారు. దానికి శంకర్ల వారి జవాబు వారి వాదనని కూకటి వేళతో పడగొట్టేసేలా ఉంటుంది. సాధారణంగా ఈ వాదనలు వింటున్నప్పుడు మనకి పూర్వపక్షి చెప్పినది సబబే అనిపిస్తుంది. దీనికి శంకర్ల వారు ఏం జవాబు చెప్తారు, ఆయన ఇరుక్కున్నారు అని కూడా అనిపిస్తూ ఉంటుంది. కానీ శంకర్ల వారు ఎక్కడ ఇరుక్కోరు. అసలు పూర్వపక్షి వాదనలను కూడా శంకర్ల వారే వాదించి దానికి జవాబు చెప్తారు అని కూడా చెప్తారంటే, పూర్వపక్షి నుంచి రాగలిగిన సందేహాలను అపార్థాలను ఆయనే ఊహించి దాన్ని చాలా బాగా వివరించి దాన్ని ఖండిస్తారు. శాస్త్రంలో దాన్ని సాలంకృత శిరశ్ఛేద న్యాయం అంటారు. ఒక వ్యక్తిని ఉరి తీసేటప్పుడు అతనికి స్నానం చేయించి, గడ్డం గీయించి, ఆరోగ్యం బాగుండకపోతే వైద్యం చేయించి, కొత్త దుస్తులు తొడిగి అప్పుడు ఉరి తీస్తారు. అంటే అతన్ని పూర్తిగా అలంకరించి అప్పుడు తల నరుకుతారు. అదేవిధంగా శంకరాచార్యుల వారు పూర్వపక్షి వాదనను చాలా బలంగా, తిరుగులేనిదిగా ఆయనే వర్ణించి దాన్ని కూకటి వేళతో పెకలించి వేస్తారు. ఇక్కడ దృష్టఫలం కాకపోతే అదృష్ట ఫలం కావచ్చు కదా అని వారు అన్నదానికి శంకర్ల వారు ఒక సూత్రాన్ని ప్రవేశపెడుతున్నారు. ఆ సూత్రం ఏమిటి? దృష్టే సతి అదృష్ట కల్పన అన్యాయ. దీని అర్థం ఏంటి? కనపడే దాని ద్వారా చెప్పగలిగిన దాన్ని అదృష్ట ఫలంగా చెప్పకూడదు. సో అదృష్ట ఫలానికి ఈ సూత్రాన్ని గుర్తుంచుకోవాలి. దానికి ఒక ఉదాహరణ చూద్దాం. ఉదాహరణకు ఒక యజ్ఞం తీసుకోండి. అందులో అతను నెయ్యి వేస్తాడు, బ్రాహ్మణునికి దక్షిణ ఇస్తాడు, బ్రాహ్మడు తీసుకుంటాడు, బ్రాహ్మడు ఆనందిస్తాడు, అన్నదానం చేస్తాడు, అన్నదానం ఫలం అవతలి వాళ్ళు ఆనందిస్తారు అని చూసాం. ఇవన్నీ దృష్ట ఫలాలు. కానీ యజ్ఞం చేస్తే స్వర్గానికి వెళతాడు అనేది ప్రత్యక్ష ప్రమాణానికి అందదు. అది శాస్త్రంలో చెప్పబడింది. శాస్త్రాన్ని మనం ప్రమాణంగా తీసుకుని దాన్ని నమ్మి యజ్ఞం చేయాలి. యజ్ఞం చేస్తే స్వర్గానికి వెళ్తామో లేదో అంటే యజ్ఞం చేసి లాభం లేదు. కాబట్టి యజ్ఞం చేస్తే
స్వర్గానికి వెళ్తారు అనేది అదృష్ట ఫలంగా చెప్తారు. దృష్టంగా కనపడేదాన్ని అదృష్టంగా చెప్పనవసరం లేదు. ఉదాహరణకు యజ్ఞం చేసే ముందు వడ్లని దంచాలి. వడ్లని దంచడం దృష్టఫలమా అదృష్టఫలమా? దృష్టఫలమే. వడ్లని దంచటం వల్ల పుణ్యం వస్తుంది, అది అదృష్ట ఫలం. ఇక్కడ జ్ఞానం అజ్ఞాన నివృత్తి చేస్తుంది. అజ్ఞాన నివృత్తి దృష్టఫలం. అజ్ఞాన నివృత్తిని దృష్టఫలంగా అభివర్ణించగలిగినప్పుడు దాన్ని అదృష్ట ఫలంగా చెప్పటం ఎందుకు? ఇప్పుడు పూర్వపక్షి తన వాదనని మారుస్తాడు. ఎన్ని రకాల కోణాల్లో వాదిద్దామని చూస్తున్నాడో చూడండి. ప్లేట్ ఫిరాయించాడంటారు. ఇప్పుడు పూర్వపక్షి వాదన 8 చూద్దాం. పూర్వపక్షి మళ్ళీ తన వాదనని మారుస్తాడు. నిత్య కర్మలు తక్కిన కర్మల కన్నా భిన్నంగా ఉన్నాయి. నైమిత్తిక కర్మలు, నిషిద్ధ కర్మలు, ప్రాయశ్చిత్త కర్మలు వేరు. వాటి ఫలాలు వేరు. కానీ నిత్య కర్మలు వేరు. నిత్య కర్మ అంటే ఏమిటి? జీవించి ఉన్న నాళ్ళు చేయాల్సిన కర్మ. తక్కిన కర్మలు చేస్తే చేయవచ్చు, లేకపోతే లేదు. ప్రాయశ్చిత్త కర్మ అందరూ చేయనవసరం లేదు. కామ్య కర్మలు అందరూ చేయాల్సిన పని లేదు. నిషిద్ధ కర్మలు చేయరు. అలాంటప్పుడు తక్కిన కర్మలన్నీ పరిచ్ఛిన్న లేదా అనిత్య ఫలాలను ఇస్తాయి. కానీ నిత్య కర్మలు, నిత్యం చేసి తీరాల్సిన కర్మలు ఇచ్చే ఫలం అధికంగా ఉండాలి కదా. అంటే నిత్య కర్మలు నిత్య ఫలాలను ఇవ్వాలి. ఇది నిత్యం కాబట్టి అని అంటారు. దాన్ని కూడా శంకరాచార్యుల వారు ఖండిస్తారు. అది ఎలా ఖండిస్తారో చూద్దాం. కానీ శంకర్ల వారి జవాబు దానికి భిన్నంగా ఉంది. మీరు నిత్య కర్మ అనండి, నైమిత్తిక కర్మ అనండి, ఏదైనా కర్మ కర్మే. నిత్య కర్మ తక్కిన కర్మలకు భిన్నంగా ఉండవచ్చు. నిత్య కర్మలో 2 పదాలు ఉన్నాయి. పూర్వపక్షి నిత్య పదాన్ని చూసి అది తక్కిన కర్మల కన్నా భిన్నంగా ఉంది, నిత్యం చేసేది కాబట్టి అని అంటున్నాడు. శంకరాచార్యుల వారు 2వ పదాన్ని తీసుకుంటారు. మోస్ట్లీ శంకర్ల వారికి పూర్వపక్షికి వాదన అలాగే ఉంటుంది. వారు ఒక వాక్యంలో సగభాగమే తీసుకుని సమర్థిస్తూ వస్తారు. శంకర్ల వారు మీరు 2వ భాగం చూడటం లేదు, లేదా దాని ముందు వాక్యం చూడటం లేదు అని చెప్తూ ఉంటారు. ఇక్కడ నిత్య కర్మలో 2 పదాల్లో పూర్వపక్షి నిత్య తీసుకుని ఇది మిగతా కర్మల కన్నా భిన్నంగా ఉంది కాబట్టి ఫలం భిన్నంగా ఉండాలి. ఇది నిత్య కర్మ కాబట్టి నిత్య ఫలం రావాలి. నిత్య కర్మ అంటే మోక్షం రావాలి అని తేల్చి చెప్తాడు. కానీ శంకర్ల వారు నిత్య కర్మలో ఉన్న 2వ పదం కర్మ. కర్మ అన్నిట్లోనూ సమానంగా ఉంది. నిత్య కర్మ, నైమిత్తిక కర్మ, ప్రాయశ్చిత్త కర్మ, నిషిద్ధ కర్మ, కామ్య కర్మ, ఇలా అన్నింట్లోనూ సమానంగా ఉన్న పదం ఏంటి? కర్మ 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 కర్మ. దీని ప్రకారం నిత్య కర్మ కూడా కర్మే. మీరు నిత్య పదం భిన్నంగా ఉందంటున్నారు, నేను కర్మ పదం అన్నిట్లోనూ సమానంగా ఉందంటున్నాను. అందువల్ల నిత్య కర్మ ఫలం కూడా పరిచ్ఛిన్న ఫలమే అని కొట్టివేస్తారు శంకరాచార్యుల వారు. పూర్వపక్షి వాదన 9. సరే, నిత్య కర్మ కూడా కర్మే, ఒప్పుకుంటాను. కానీ నిత్య కర్మల నిబంధనలు వేరు, తక్కిన కర్మల నిబంధనలు వేరు. నిమిత్త వైలక్షణ్యాత్ అంటే వాటికి ఉన్న నిబంధనల్లో భేదం ఉంది కాబట్టి ఫలం కూడా భేదంగా ఉండాలి అనేది పూర్వపక్షి వాదన. తక్కిన కర్మలన్నీ ఎప్పుడో చేస్తారు. ఉదాహరణకి ప్రాయశ్చిత్త కర్మలు తీసుకుంటే అది ఏదైనా అవసరం వస్తేనే చేస్తారు. కానీ నిత్య కర్మ అంటే జీవించి ఉన్నంత వరకు చేయాలి. నిత్య కర్మలు యావజ్జీవం చేస్తారు. ఎప్పుడో చేసే కర్మలకు నిత్య కర్మలకు ఫలం ఒకటే ఎలా చెప్తారు? ఫలం భిన్నంగా ఉండాలి కదా. ఇది జీవితాంతం చేసే కర్మకి ఫలం కొంచెం పెద్దదే ఉండాలి. అలాంటప్పుడు అది మోక్షం అవ్వాలి. శంకర్ల వారి జవాబు నిజమే, నేను ఒప్పుకుంటాను. నిత్య కర్మ స్పెషల్, దాని ఫలం స్పెషల్గా ఉండాలి. కానీ అది మోక్షం కాదు. అది ఇక్కడ వాదన. నిత్య కర్మ నిబంధనలు వేరు, ఫలం కూడా వేరుగానే ఉండాలి. కానీ
అవి కూడా పరిచ్ఛిన్న కర్మఫలాల పరిధిలోకే రావాలి. ఎందువల్ల? ఇందాకే చూసినట్టు అది కూడా కర్మే కదా. నిత్య కర్మ అయినా, నైమిత్తిక కర్మ అయినా, ప్రాయశ్చిత్త కర్మ అయినా కర్మే. కర్మకి పరిచ్ఛిన్న ఫలం వస్తుంది రూల్. అది ఏ కర్మ అనేది పక్కన పెట్టండి. కర్మకి పరిచ్ఛిన్న ఫలం వస్తుంది. కర్మ ఫలాల పరిధి ముందే చూసాం, 4 చూసాం. ఆప్తి, ఉత్పత్తి, వికారం, సంస్కారం. నిత్య కర్మ ఫలం ప్రత్యేకంగా ఉంటే ఉండొచ్చు, ఉంటుంది కూడా. కానీ ఈ 4ంటిలోకే కర్మఫలం రావాలి. దానికి భిన్నంగా కర్మఫలం వచ్చే ఆస్కారం లేదు. అందువల్ల ఆప్తి ఇంకా ఎక్కువ ఉండొచ్చు, ఉత్పత్తి ఇంకా ఎక్కువ ఉండొచ్చు. పూర్వపక్షి వాదన 10. శంకరాచార్యుల వారు ఏమన్నారు? కర్మఫలాలన్నీ పరిచ్ఛిన్న ఫలాలే అన్నారు. పరిచ్ఛిన్న ఫలాలే అనే వాదన ఇప్పుడు పూర్వపక్షి ఒప్పుకోవడం లేదు. పరిచ్ఛిన్న ఫలాలన్నీ తక్కిన కర్మలకి వాడేశారు. నిత్య కర్మకు ఏది మిగల్లేదు, ఒక మోక్షమే మిగిలింది. పారిశేష న్యాయం ప్రకారం మిగిలిన మోక్ష ఫలాన్ని నిత్య కర్మకు అన్వయించాలి. అంటే ఇక్కడ పరిచ్ఛిన్న ఫలం ఆల్రెడీ మిగిలిన కర్మలకు వచ్చేసింది, అవన్నీ అయిపోయాయి. ఇంకా మిగిలింది ఏమిటి? మోక్షం. మిగిలిన కర్మ ఏమిటి? నిత్య కర్మ. కాబట్టి నిత్య కర్మకి ఫలం మోక్షం రావాలి. పారిశేష న్యాయం అంటారు దీన్ని. దానికి శంకర్ల వారు ఒప్పుకోరు. పారిశేష న్యాయం అంటే ఏమిటో ముందు అర్థం చేసుకోండి అంటున్నారు. పారిశేష న్యాయం తక్కువ సంఖ్య ఉన్న చోట కుదురుతుంది, కానీ అనంతమైన సంఖ్య ఉన్న చోట కాదు. ఉదాహరణకి మీతో కలిసి 5గురు ఒక గదిలో ఉన్నారు. మీరు మధ్యలో బయటకు వెళ్ళి వచ్చేసరికి ఫ్యాన్ తిరుగుతోంది. తక్కిన 4గురిలో ఎవరో ఒకరు ఫ్యాన్ వేసి ఉండాలి. మీరు 3గురిని అడిగారు, వారు 3గురు మేము వేయలేదన్నారు. అంటే 4గో వ్యక్తి వేసి ఉంటాడు, అతన్ని అడగనవసరం లేదు. దాన్ని పారిశేష న్యాయం అంటారు. అదే దాని బదులు ఆ గదిలో అనేక మంది ఉంటే ఆ న్యాయాన్ని ఉపయోగించలేరు. ఇక్కడ కర్మఫలాలు అనంతం. కర్మఫలాలు కొన్నే ఉన్నాయి, అన్నీ అయిపోయాయి అనటానికి లేదు. పరిచ్ఛిన్న ఫలాలకు అంతు పొంతు లేదు. అందువల్ల పరిచ్ఛిన్న ఫలానాం అనంతత్వాత్ పారిశేషో న సంభవతి. పారిశేషం పరిచ్ఛిన్న ఫలాలకు చెందదు. ఎందువలనంటే పరిచ్ఛిన్న ఫలాలు అనంతం. కర్మఫలాలు అయిపోయాయి, ఇంకా లేవు అని చెప్పడానికి లేదు. ఎన్ని కర్మలుంటే అన్ని రకాల కర్మఫలాలు ఉన్నాయి. సో పారిశేష న్యాయం ఇక్కడ కుదరదు. సరే, పూర్వపక్షి ఇంకా ఆఖరి వాదనకు వచ్చాడు. కర్మ వల్ల రాదు అని అన్ని రకాలుగా తేల్చేశారు. ముందు కర్మఫలం మోక్షం అన్నారు, అది కాదు అంటే సరే కనీసం నిత్య కర్మ వల్ల వస్తుంది అన్నారు, అది కాదన్నారు. సరే నిత్య కర్మ ఫలం మోక్షం అన్నారు, అది కాదు అన్నారు. సరే నిత్య కర్మకి స్పెషల్ ఫలం ఉండాలి, అలా మోక్షం రావాలి అంటే అది కుదరదన్నారు. పారిశేష న్యాయం ద్వారా అపరిచ్ఛిన్న ఫలం రావాలి అంటే అది కుదరదన్నారు. ఇంకా ఆఖరిగా కర్మ వల్ల రాదంటున్నారు కదా, కర్మ ఉపాసనని తోడు తెచ్చుకుంటుంది. నిత్య కర్మ మోక్ష ఫలాన్ని ఇవ్వలేకపోతే కర్మ ఉపాసనల సముచ్చయం చేస్తే దాని ఫలం అధికంగా ఉంటుంది కదా. కేవల కర్మ అంటారు ఓన్లీ కర్మ చేయటాన్ని. ఓన్లీ కర్మ చేస్తే స్వర్గలోక ప్రాప్తి. కర్మ ఉపాసన కలిసి చేస్తే దీనికన్నా ఫలం ఎక్కువ ఉండాలి. అసలైతే శాస్త్రం చెప్పేది బ్రహ్మలోక ప్రాప్తి, ఫలం అధికంగా ఉండాలి కదా. కాబట్టి ఆ ఫలం మోక్షం అవుతుంది అంటున్నాడు అతను. సరే కర్మ వల్ల పరిచ్ఛిన్న ఫలాలు వస్తాయంటున్నారు మీరు. కర్మ ఉపాసన కలిపి చేస్తే అపరిచ్ఛిన్న ఫలం అయిన మోక్షం రావచ్చు కదా అని. కానీ మనం నేర్చుకునే రూలు ఉపాసన కూడా కర్మలోకే వస్తుంది, అది కర్మకాండలోనే ఉంది. దానికి వచ్చే ఫలం కూడా పరిచ్ఛిన్నమైనదే. ఇంకా పూర్వపక్షి వాదన అవలేదు, ముందు అది చూద్దాం, తర్వాత శంకర్ల వారు ఏమని చెప్తారో చూద్దాం. మామూలుగా ప్రాణం తీసే విషాన్ని సరి అయిన మోతాదులో వాడితే రోగం తగ్గుతుంది. అంటే ప్రాణం తీసే విషయాన్ని
మందులాగా వాడితే ప్రాణం పోస్తుంది. అలాగే పెరుగు తింటే జ్వరం వస్తుంది అంటారు. కానీ పెరుగుని చక్కెరతో కలిపి వాడితే బలాన్ని ఇస్తుంది అంటారు. అలా కర్మ ఉపాసనల సముచ్చయం మోక్షాన్ని ఇవ్వచ్చు కదా. కర్మఫలం అనిత్యమైన ఉపాసన సహిత కర్మఫలం నిత్యఫలం లేదా మోక్షం అవ్వచ్చు కదా. దానికి శంకర్ల వారి జవాబు, కర్మ ఉపాసన సముచ్చయం వల్ల కూడా మోక్షం రాదు. అసలు ఈ భాష్యం రాసిందే అందుకు. కర్మ ఉపాసనల ఫలం పరిమితి ఉన్న ఫలాలు, పరిచ్ఛిన్న ఫలాలు. అవి నిత్యం శాశ్వతమైన మోక్షాన్ని ఇవ్వలేవు. ఎందుకు ఇవ్వలేదో ఇక్కడ ఇది ముఖ్యమైన అంశం కాబట్టి దీనికి 4 కారణాలు చెప్తున్నారు శంకర్ల వారు. 1, ప్రమాణ అభావాత్. కర్మ ఉపాసన కలిసి చేస్తే సముచ్చయం అంటారు దీన్ని. 2, కలిపి చేస్తే మోక్షం వస్తుంది అని శృతిలో ఎక్కడా చెప్పలేదు. శంకర్ల వారు శృతి యుక్తి అనుభవ ప్రమాణాలు తీసుకుంటారని చూస్తూ వస్తున్నాం. సో ముందు శృతి చెప్తున్నారు. శృతిలో ఎక్కడ ఈ 2 కలిపి చేస్తే మోక్షం వస్తుంది అని రాలేదు. మీరు చెప్పే ఉదాహరణలు కరెక్టే. విషయం పెరుగుల విషయంలో అనుభవ ప్రమాణం ఉంది, ప్రత్యక్ష ప్రమాణం ఉంది. కానీ మోక్షం దగ్గరకు వచ్చేసరికి ఈ 2 లేవు. అనుభవ ప్రమాణం లేదు, యుక్తి ప్రమాణం కూడా లేదు. ప్రమాణం నాస్తి, శృతి యుక్తి అనుభవ ప్రమాణాలు లేవు అని చెప్తున్నారు. ఇది ఒకటి. సో శృతి యుక్తి అనుభవ ప్రమాణాలు లేవు అనేది ఒక జవాబు. 2, ఫలాంతర శృతేహే. ముందేమన్నారు? శృతిలో, శృతి అంటే ఉపనిషత్తులు, వేదాంతం. శృతిలో ఎక్కడ కర్మ ఉపాసన కలిసి చేస్తే మోక్షం వస్తుంది అని చెప్పలేదు అన్నారు. ఇప్పుడేమో వీటి ఫలం వేరే చెప్పింది. ఫలాంతర శృతేహే అంటే అది శృతి వీళ్ళు చెప్పే మోక్షం కాకుండా వేరే ఫలం చెప్పింది. శృతే పరిచ్ఛిన్న ఫలం చెప్తున్నప్పుడు శృతిని కాదని నిత్య ఫలం వస్తుందని ఎలా చెప్పగలరు? ఇక్కడే వారి వాదనని కూకటి వేళతో సహా పెకిలించి వేస్తున్నారు శంకరాచార్యుల వారు. శృతి ప్రత్యక్షంగా చెప్పింది కర్మ చేస్తే ఈ ఫలం వస్తుంది, ఉపాసన చేస్తే ఈ ఫలం వస్తుంది అని. అలాంటప్పుడు శృతి చెప్పని నిత్య ఫలం వస్తుంది, మోక్షం వస్తుందని ఎలా చెప్పగలరు మీరు అంటున్నారు. శృతి ఏమని చెప్పింది? విద్యయా దేవలోక అంది. ఈశావాస్యోపనిషత్తులో వస్తుంది ఇది. ఇక్కడ విద్యయా అంటే కర్మ ఉపాసనల సముచ్చయం. అలా ఎలా చెప్పగలరు? విద్య అంటే జ్ఞానం అవ్వచ్చు కదా అంటే దాని ముందు కర్మణ పితృలోక అంది. అదే చెప్పేది శంకరాచార్యుల వారు. ఒక్క వాక్యం చూసి చెప్పరు. దాని ముందు వాక్యాలు, దాని ముందు చెప్పిన అంశాలు, ముందు అధ్యాయంలో చెప్పిన అంశాలు కూడా కనెక్ట్ చేసుకొస్తూ ఉంటారు సందర్భాన్ని బట్టి. ఇక్కడ ఈశావాస్యలో కర్మణ పితృలోక విద్యయా దేవలోక అని వస్తుంది. ముందు ఉపాసన సముచ్చయం గురించి కదా వాళ్ళు అంటున్నారు. అందువల్ల ముందు దానికి జవాబు చెప్పారు. విద్యయా దేవలోక, కర్మ ఉపాసనల సముచ్చయం చేస్తే పొందేది దేవలోకం. అలా ఎలా చెప్పగలరు అంటే ఆ ముందే ఉంది. కర్మ చేస్తే పితృలోకం అంటే పితృలోకానికే వెళ్తారు. కానీ ఉపాసన చేస్తే, ఉపాసనతో సముచ్చయం చేస్తే దేవలోకానికి వెళ్తారు. ఇక్కడ దేవలోకం అంటే బ్రహ్మలోకంగా తీసుకోవాలి. కాబట్టి శృతి నిత్యఫలమైన మోక్షం వస్తుందని చెప్పలేదు సరికదా, పరిచ్ఛిన్న ఫలమే వస్తుందని ప్రత్యేకించి చెప్పింది. అందువల్ల కర్మ ఉపాసన చేస్తే నిత్యఫలమైన మోక్షం వస్తుంది అని చెప్పడానికి లేదు. ఇది శృతి పరంగా. ఇప్పుడు స్మృతి ప్రమాణం కూడా పరిచ్ఛిన్న ఫలాన్నే సూచిస్తుంది. మనుస్మృతిలో కర్మ ఉపాసనల సముచ్చయానికి అత్యున్నత ఫలం హిరణ్యగర్భలోకం అని వస్తుంది. దాని మించి వేరే ఫలం లేదు అని కూడా చెప్తుంది. అత్యున్నత ఫలం అని చెప్పాక దాని మించి ఇంకో ఫలం లేదు అంటాను.
ఉపాసన సహిత కర్మణః ఫలం మోక్షః న భవతి. కాబట్టి శృతి స్మృతుల్లో ఉపాసనతో కూడిన కర్మ చేస్తే మోక్షం వస్తుంది అని మనకి ఎక్కడ ప్రూఫ్ లేదు. మూడవ అంశం, మోక్షస్య అనారంభత్వాత్. కర్మఫలం చూసినప్పుడు 4 చూసాం, ఆప్తి, ఉత్పత్తి, వికారం, సంస్కారం అని. అందులో ఉత్పత్తి దగ్గర ఏమన్నా, బ్రహ్మ నిత్యం కాబట్టి బ్రహ్మను ఉత్పత్తి చేయలేము అన్నాం. బ్రహ్మే కాదు, మోక్షం కూడా నిత్య వస్తువు అన్నాం. బ్రహ్మ విషయం పక్కన పెట్టినా మోక్షం సిద్ధ వస్తువు అన్నాం. అంటే ఎప్పుడో భవిష్యత్తులో వచ్చేది కాదు. అందువల్ల మోక్షస్య అనారంభత్వాత్ అంటే మోక్షం కొత్తగా ఒకరోజు ఆరంభం చెందేది కాదు, ఉత్పత్తిలో ఆరంభం వస్తుంది. సో సముచ్చయ ఫలం బ్రహ్మలోకానికి వెళ్ళేదని చూసాం, కానీ మోక్ష ఫలం బ్రహ్మలోకానికి వెళ్ళేది కాదు. ఎందువల్లనంటే అది ముందే ఉంది, కొత్తగా భవిష్యత్తులో ఎప్పుడో వచ్చేది కాదు. 4వ కారణం, యోగ్య ఫలస్య కల్ప్యత్వాత్. ఉపాసన కల్పడం వల్ల ఫలితం అధికంగా ఉంటుంది అనే మాట నిజమే, కానీ అధికంగా ఉంటుందన్నంత మాత్రాన మోక్షం అనేసుకోకూడదు. అది కూడా కర్మఫల పరిధిలోకే వస్తుంది. ఆప్తి ఉత్పత్తుల పరిధి ఎక్కువ ఉండొచ్చు, కానీ దాన్ని మించి పరిచ్ఛిన్న ఫలాన్ని మించి అపరిచ్ఛిన్న ఫలం వచ్చేంత ఎక్కువ ఉండదు. అది నిరూపించడానికి శంకర్ల వారు అద్భుతమైన ఉదాహరణలు ఇస్తున్నారు. కన్ను అనే ప్రమాణం చేసే పని ఏమిటి? రంగు రూపులను చూడటం. సో కన్ను రంగు రూపులను మాత్రమే చూడగలదు, దాని పరిధి అంతే. ప్రమాణాల గురించి నిర్వచించేటప్పుడు ఈ విషయం చెప్తారు. కన్ను చూసే దాన్ని చెవి చూడలేదు, చెవి వినేదాన్ని కన్ను చూడలేదు. కాబట్టి కన్ను పరిధి అంతే. ఆ పరిధిని మనం మైక్రోస్కోప్, టెలిస్కోప్ వంటి పరికరాలను వాడి పెంచవచ్చు. దానివల్ల మామూలు కంటితో చూడలేని సూక్ష్మ క్రిములను మైక్రోస్కోప్తో చూడగలం, మామూలు కంటితో చూడలేని నక్షత్రాలను టెలిస్కోప్లో చూడగలం. అంతేగాని కంటి శక్తి పెంపొందించటం వల్ల కంటితో శబ్దాలు వినగలమా, స్పర్శను పొందగలమా? అవి చేయలేం కదా. ఇప్పుడు ఈ రంగు ఏ రంగో చెప్పు అని ఎవరైనా అడిగితే, నాకు కళ్ళ కన్నా చెవులు బాగా పనిచేస్తున్నాయి, నేను చెవితో విని చెప్తాను అనగలరా? అనలేరు. కంటితోనే చూడాలి. ఈ సూత్రం కర్మఫలాలకు కూడా వర్తిస్తుంది. కేవల కర్మ చేస్తే స్వర్గలోకానికి వెళతారు, ఉపాసన కర్మల సముచ్చయం చేస్తే బ్రహ్మలోకానికి వెళ్తారు. అవే ఫలాలు, దాన్ని మీరు మార్చలేరు. బ్రహ్మలోకం కూడా పరిచ్ఛిన్న ఫలంలోకే వస్తుంది. అతని ఆప్తి పెరిగింది, ఇంకా విశాలమైన లోకానికి వెళ్ళాడు, ఇంకా ఎక్కువ రోజులు ఉంటాడు, కానీ ఆ పరిధి మించి బయటికి రాలేదు. శంకర్ల వారు ఇంకో ఉదాహరణ కూడా ఇస్తున్నారు. గుడ్లగూబ ఉదాహరణ ఇస్తున్నారు. గుడ్లగూబకు అసాధారణమైన చూపు ఉంది. మన చూపు వెలుతురులోనే పనిచేస్తే గుడ్లగూబ చూపు చీకట్లో కూడా పనిచేస్తుంది. అంతే, గుడ్లగూబకు అసాధారణమైన చూపు ఉంది నిజమే, కానీ అది శబ్దాన్ని విడిగా వినలేదు. అంటే రంగు రూపులనే కంటితో చూడగలదు కానీ కంటితో వినలేదు. అందువల్ల ఉపాసన కర్మ సముచ్చయం చేస్తే కేవల కర్మ కన్నా మంచి ఫలం వస్తుంది. కేవల కర్మకి పితృలోకానికి వెళ్తే, ఉపాసన చేస్తే బ్రహ్మలోకానికి వెళ్తారు. ఇంకా పెద్ద ఫలమే వచ్చింది, ఫలమేం తక్కువ లేదు. ఆ బ్రహ్మలోకంలో చాలా 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 కాలం ఉంటాడు, కానీ అది కూడా పరిచ్ఛిన్న ఫలమే. అంటే కేవల కర్మ కన్నా కర్మ ఉపాసన సముచ్చయ కర్మఫలం మెరుగైన ఫలం, కానీ అది కూడా పరిచ్ఛిన్న ఫలం మాత్రమే ఇవ్వగలదు. సో ఈ 4 కారణాల దృష్ట్యా ఉపాసన సముచ్చయ ఫలం మోక్షం ఎన్నటికీ కాలేదు. ఏమిటా 4 కారణాలు? మళ్ళీ చూస్తే శృతిలో ఎక్కడ కర్మ ఉపాసన సముచ్చయం చేస్తే మోక్షం వస్తుందని లేదు, మొదటి కారణం. రెండోది, శృతిలో
కర్మ ఉపాసన చేస్తే మోక్షం వస్తుంది అని చెప్పలేదు సరిగదా. కర్మ ఉపాసనల ఫలాలు వేరే ఇచ్చింది. కేవల కర్మ చేస్తే పితృలోకం, ఉపాసన కర్మ కలిపి చేస్తే దేవలోకం అంటే బ్రహ్మలోకం వెళ్తారు అని చెప్పింది. మూడవది మోక్షం నిత్యఫలం. ఒకవేళ బ్రహ్మలోకంకి వెళ్ళడం నిత్యఫలం అనుకుంటారేమో అని అది కూడా ఖండిస్తున్నారు శంకర్ల వారు. మోక్షం సిద్ధ వస్తువు, సాధ్య వస్తువు కాదు. కాబట్టి ఒక లోకానికి వెళ్ళటం, ఒక సమయంలో ఆరంభం అవటం కాదు మోక్షం అంటే. నాలుగవది ఉపాసనని కలపడం వల్ల ఫలం అధికంగా ఉంటుంది, కానీ ఆ అధిక ఫలం నిత్య ఫలం అయితే కాదు. ఇది కూడా కర్మలోకే వస్తుంది కాబట్టి ఇది కూడా పరిచ్ఛిన్న ఫలమే ఉంటుంది. దేని పరిధి దానికి ఉంటుంది. ఆ పరిధి దాటి ఆలోచించకూడదు. కన్ను ఎంత అద్భుతంగా పనిచేసినా దానికి ఒక పరిధి ఉంటుంది. గుడ్లగూబ కన్ను ఎంత అద్భుతంగా పనిచేసినా దాని పరిధి దానికి ఉంటుంది. కంటి ద్వారా మనం శబ్దాన్ని ఎలా వినలేమో అలా కర్మ ఉపాసనలోనే పరిచ్ఛిన్న కర్మల వల్ల పరిచ్ఛిన్న ఫలాన్ని పొందగలం, కానీ అపరిచ్ఛిన్నమైన శాశ్వతమైన మోక్షాన్ని పొందలేము. శాశ్వతమైన ఫలం కావాలంటే ఇంకొక ప్రమాణానికి రావాలి, అదే శాస్త్ర ప్రమాణం. ఇక్కడితో కర్మఫల విచార భాష్యం ముగిసింది. మూడవ బ్రాహ్మణంలో హిరణ్యగర్భలోకం పరిధి తెలుస్తుంది. హిరణ్యగర్భలోకం వద్దు, నాకు మోక్షం కావాలి అంటే నాలుగవ బ్రాహ్మణానికి రావాలి. అది వచ్చే క్లాస్లో చూస్తాము. నాలుగవ బ్రాహ్మణం నుంచి జ్ఞానం గురించి వస్తుంది. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.